హలో హాయ్ అండి, వెల్కమ్ టు నందు కిచెన్. ఈరోజు బీట్రూట్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బీట్రూట్ని ఈ విధంగా తురిమి పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న ఎల్లిపాయను, అలాగే ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును అందులో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఇవి అన్నీ వేగిన తర్వాత కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా అందులో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని, చివరగా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ యమ్మీ బీట్రూట్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.